Hi guys, welcome to our channel. Please like, share, subscribe to our channel. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను, తీసుకొచ్చాను ముందుకి. ఎందుకు భద్రాచలం వెళ్ళాలనిపించింది. మరి స్వామివారి పిలుపు వచ్చిందో ఏంటో తెలియదు. సడన్గా ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయాము. గురువారం అనుకున్నాము, ఫ్రైడే రోజే వెళ్ళిపోయాము. సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. మనకు భద్రాచలం వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి 11:30కి అలా బస్సెస్ ఉంటాయి, మరియు సికింద్రాబాద్లో ట్రైన్స్ ఉంటాయి. మనకు కంఫర్ట్ అనిపిస్తే దానికి వెళ్ళొచ్చు. మేమైతే బస్కి వెళ్ళాము. 11:30కి అలా బస్సు ఎక్కితే మార్నింగ్ 6కి దింపింది భద్రాచలంలో. కానీ బెటర్ ముందే బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ బుక్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మాకు లాస్ట్లో 2 సీట్స్ మాత్రం దొరికాయి, మా అదృష్టం. మిగతా మా వెనకాల వచ్చిన వాళ్ళకి దొరకలేదు. అది మా లక్ అనుకుంటున్నాం. స్వామివారి పిలుపు వచ్చింది, అందుకు మేము వెళ్ళామని భావించినాం. లక్ ద్వారా సీట్లు దొరికాయి. మేము భద్రాచలం వెళ్ళాము. మార్నింగ్ 6కి అలా దింపితే అక్కడికి వెళ్ళాక రూమ్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. కానీ రూమ్ కూడా ముందే బుక్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. కానీ మేము సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాము కాబట్టి రూమ్స్ కొద్దిగా ఇబ్బంది అయింది. ఇద్దరమే కాబట్టి వన్ డేకే 1300, 1200 అలా చెప్తున్నారు. వెతికి ఒక 800కి అలా రూమ్ తీసుకున్నాము మేము ఇద్దరమే కాబట్టి. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ 2 అవైలబుల్గా ఉంటాయి. నాకు ఏది నచ్చితే ఆ రూమ్ తీసుకోవచ్చు. మేమైతే పాపికొండలో టికెట్స్ అవైలబుల్గా ఉండే అక్కడ వెళ్ళి అడిగితే ఫస్ట్ పాపికొండలో బోటింగ్కి వెళ్ళడమే బెటర్ అని చెప్పారు. అందుకని మేము ఫస్ట్ పాపికొండల బోటింగ్కి టికెట్ తీసుకున్నాము. అక్కడ మార్నింగ్ 8కి బయలుదేరితే అక్కడ నుంచి పాపికొండల బోటింగ్ దగ్గరికి వెళ్ళడానికి 2.5, 3 hours అలా పట్టింది. అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత బోటింగ్కి వెళ్ళాక మాత్రం 2.5 hours చేసిన జర్నీ మొత్తం మర్చిపోయినాము. అంత ఫుల్ ఎంజాయ్ చేసినాము, అసలు చెప్పలేము. అసలు ఆ 3 hours జర్నీకి హైదరాబాద్ నుంచి మనం చేసిన జర్నీకి ఇది వర్త్ అనే అనుకోవాలి. బోటింగ్లో ఉన్న ఎంజాయ్మెంట్ అందరూ చిన్న పెద్ద ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయగలుగుతారు బోటింగ్లో. అక్కడ ఉండే బోట్లో ఉండే వాళ్ళు అయితే అన్నవాళ్ళు చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని అందరినీ. మార్నింగ్ టిఫిన్ అక్కడ పెట్టారు, ఇడ్లీ ఉప్మా పెడతారు. ఓకే, పర్లేదు టిఫిన్. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారు. లంచ్ ఓకే, సూపర్ ఉంది లంచ్ మాత్రం, తినేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్కు బిస్కెట్, మిక్చర్ అలా పెడతారు. వాటి తర్వాత టీ కూడా ఇస్తారు మనకి. బోటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక 1.5 hour అలా మనకు ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. పాపికొండలు రావడానికి 1 hour పడుతుంది. అందుకు అప్పటి వరకు మనం బోర్ కొట్టకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అందరినీ డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. చాలా అందరికీ ఎంత హ్యాపీనెస్ ఉందో వారికి చూస్తేనే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరిని స్టేజ్ పైకి పిలిపి డ్యాన్స్ చేయించారు. ఒక 1.5 hour తర్వాత మనకు పాపికొండలు వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్, పెద్ద పెద్ద కొండలు, చల్లటి వాతావరణం, ఏమి ట్రాఫిక్, ఏమి ఇబ్బంది, సౌండ్స్ ఏం లేకుండా లైఫ్లో ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందిరా బాబు అన్నట్టు అనిపించింది. అసలు అంత పీస్ఫుల్గా లైఫ్లో ఉన్న టెన్షన్స్, జాబ్స్, ఇంట్లో వర్క్ అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉంటే ఎంత బాగుండు అనిపించింది. మనకు మిడిల్లో పోగానే మధ్యలో ఒక శివాలయం ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్. లోపలికి ఫోటో తీయడానికి అలో లేదు, ఏం తీసినా బయట నుంచే తీయమన్నారు. అందుకే బయట నుంచి వీడియో తీసి పెట్టాను. బయట అక్కడ అందరూ కింద చిన్న జలపాతం పోతుంది. అక్కడ చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక ఆచారం ఉంటుంది. మన గంట ఎక్కడైనా మన ఇష్టం వచ్చిన 2 times, 3 times, 5 times అలా కొడతాం కదా. కానీ శివాలయం మాత్రం ఓన్లీ 1 time కొట్టాలి. అది అక్కడ వారి ఆచారము. అక్కడ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు అక్కడ ఓన్లీ ఒక 10-15 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఎక్కువ కుటుంబాలు ఉండవు. అక్కడ ఉన్న ప్రజలు బయట వైద్యానికి కానీ చదువుకు కానీ మన ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఓన్లీ ఆ బోటింగ్లోనే వెళ్ళాలి. వాళ్ళకి అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పుట్టిన ఊరిని వదిలి వెళ్ళాలనిపించక
అక్కడే ఉన్నారు ఎన్ని ఇబ్బందులైనా సరే. ఈ గుడిని కూడా అక్కడ ఉన్న ఫ్యామిలీసే చూసుకుంటాయి. దర్శనం చేసుకొని మళ్ళీ బోట్ ఎక్కాక మళ్ళీ మా ముగ్గురు అన్న వాళ్ళు ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఒక అంకుల్ని పిలిచి అంకుల్కి మసాజ్ చేయిస్తున్నారు వాళ్ళు. బాహుబలిలోని సాంగ్ పెట్టి వాళ్ళు ముగ్గురు అన్న వాళ్ళు అంకుల్ని మిడిల్లో కూర్చోబెట్టి అంకుల్తో కూడా డ్యాన్స్ చేయించారు, మసాజ్ చేయించుకుంటూ. వెరీ ఫన్నీగా చేయించారు. అంకుల్ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏం ఫీల్ కాకుండా మంచిగా వాళ్ళకి కోఆపరేట్ చేశారు. అంకుల్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత పెళ్ళైన వారిని జంటలను పిలిచి వారితో పోజులు పెట్టించారు. టైటానిక్ పోజులు, ఇంకా కొన్ని డ్యాన్స్ స్టెప్పులు వేయించారు వాళ్ళతో. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంట్లో ఇంకా వర్క్ ప్రెజర్, ఎవరి డ్యూటీలో వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళందరికీ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు అలా కలిసి డ్యాన్స్ చేయడం అనేది వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత బోటింగ్ బ్రదరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అక్కడ. బోటింగ్ పైన ఒకేలా ఉమ్మరంగా ఉంటే కింద ఏసీ రూమ్ కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. బోటింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్స్. మరియు ఎండాకాలం కదా, దాహం వేస్తే వాటర్, కూలింగ్ వాటర్, స్ప్రైట్, మాజా అట్లా కూలింగ్స్ కూడా ఉన్నాయి బోట్లో. ఇవి మనకు కనిపించేవి పాపికొండలు అన్నమాట. ఈ పాపికొండలు చూడడానికే ఎంతోమంది ప్రజలు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తారు. ఈ బోటింగ్ ప్రైస్ 1300 ఉంటుంది. ఇక్కడే టిఫిన్, లంచ్, స్నాక్స్, టీ అన్నీ ఉంటాయి. మార్నింగ్ 10-10:30కి అలా బోటింగ్ ఎక్కితే 3:30-4కి అలా బోటింగ్ దిగాము. మనకు 4-5 అవర్స్ అలా ఎంత అసలు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేశారు అన్నవాళ్ళు. పాపికొండల వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటరు పైన, ఆకాశం మధ్యలో, ఎత్తైన కొండలు మధ్యలో మనము ఆ ఫీల్ అస్సలు చెప్పలేము. అసలు మన మాటల్లో చెప్పలేంది. లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. భద్రాచలం వెళ్తే తప్పకుండా పాపికొండలు మాత్రం మిస్ అవ్వద్దని అనుకుంటున్నాను. ఇప్పుడున్న బిజీ టైంలో, ఈ బిజీ షెడ్యూల్లో అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఒక ఉన్న 4-5 అవర్స్ అన్నా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ నేచర్కి దగ్గర, వాటర్ మధ్యలో ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది, మనసు ఎంతో హాయిగా ఉంటుంది. మనకి అక్కడ సేఫ్టీకి లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు. అవి మన ధరించవచ్చు, కానీ ఉమ్మరంగా ఉంటే తీసేయమని చెప్పారు. తర్వాత వాళ్ళు చెప్తారు బోటింగ్ అన్న వాళ్ళు, ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తీసేయమని. కానీ అవసరమైనప్పుడు మాత్రం వేయించారు. తర్వాత మిడిల్లో ఓన్లీ యంగ్ గర్ల్స్ని పిలిచి డ్యాన్స్ చేయించారు. అందరితో, ప్రతి ఒక్కరు బోట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేయించారు. పెళ్ళైన వాళ్ళు, కాని వాళ్ళు అందరూ జంటలతో చేయించారు, పెద్దవారితో చేయించారు, ప్రతి ఒక్కరితో డ్యాన్సులు వేయించారు. అందరూ పిలిచిన వెంటనే వచ్చి ఎలాంటి మొహమాటం లేకుండా అందరు అక్క వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. భద్రాచలం వీడియో నాకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.